వెల్కమ్ బ్యాక్. అడవులు కనుమరుగవుతున్నాయా? పచ్చని ప్రకృతి కాంక్రీట్ కబంధానికి బలవుతోందా? ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జరుగుతోంది చూస్తే అడవి అనే పదం కూడా భవిష్యత్తులో గుర్తులా మిగిలిపోతుందేమో అనే భయం కలుగుతోంది. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన కుక్కునూరు అడవులు ఇప్పుడేమో నిశ్శబ్దంగా కూలిపోతున్నాయి. రాత్రి వేళల్లో గిరగిరా తిరిగే యంత్రాలు, అడవిని చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న బుల్డోజర్లు, కూలుతోన్న భారీ వృక్షాలు. ఇది సినిమా కాదు, ఇది కుక్కునూరు మండలంలో జరుగుతోన్న నిజ జీవిత దృశ్యం. అటవీశాఖ పరిధిలో ఉండాల్సిన భూములు ఇప్పుడు ఆక్రమణదారుల చెరలోకి జారిపోతున్నాయి. వందల ఎకరాల అటవీ భూమి కొద్ది కొద్దిగా ఆక్రమణకు గురవుతోంది. జామాయిల్ క్లోనింగ్ అనే పేరుతో అడవిని పూర్తిగా నరికి భూమిని సమతలంగా మార్చి ప్లాన్ ప్రకారం విభజనలు చేస్తున్నారు. ఇది సాధారణ వ్యవహారం అయితే కాదు, పూర్తిగా ప్లాన్ చేసిన ఆపరేషన్లా కనిపిస్తోంది. ముందుగా చెట్లు నరికి ఖాళీ చేయడం, ఆ తర్వాత భూమిని లెవెలింగ్ చేయడం, ఆపై ఛాంబర్ల నిర్మాణం, చివరికి నీటి కోసం అక్రమ బోర్లు, ఇలా స్టెప్ బై స్టెప్గా అడవిని మార్చేస్తున్నారు. సుమారు 7,000 ఛాంబర్లు, 2,000 ఎకరాల్లో పామాయిల్ క్లోనింగ్ ఏర్పాటు చేశారు. 7 నుంచి 8 గ్రామాల్లో విస్తరణ, వందల ఎకరాల అటవీ భూమి ఆక్రమణ, అనుమతి లేకుండా బోర్డు. ఇది ఒక్క రోజులో జరిగిందైతే కాదు, కొన్ని సంవత్సరాలుగా నెమ్మదిగా సాగుతోన్న భారీ ఆక్రమణ. ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా ఎందుకెవరో ఆపడం లేదు? అటవీ శాఖ తెలియదా, లేదా తెలిసినా చూడనట్లు నటిస్తోందా? స్థానికుల ఆరోపణలు మరింత తీవ్రతరమవుతున్నాయి. కొంతమంది అధికారులు చేతులు కలిపి అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని గ్రామస్తులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అడవులు లేకపోతే భవిష్యత్ ఏంటి? వర్షాలు తగ్గిపోతాయి, నీటి సమస్యలు వస్తాయి, జంతువులు గ్రామాల్లోకి వస్తాయి. ఇలా ప్రజలు భయంతో జీవిస్తున్నారు. అడవులు కేవలం చెట్లు కాదు, అవి ప్రకృతి శ్వాస. వన్యప్రాణులు నివాసం కోల్పోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం ఇవి కేవలం అంచనాలు కాదు, ఇప్పటికీ వినబడుతోన్న ప్రభావాలు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు దాల్చుతోంది. అధికారుల అవినీతి వల్లే ఇది అనే ఆరోపణలు. అటు ఇంత జరుగుతోందని తెలిసిన సర్కార్ నుంచి మాత్రం స్పందన లేని పరిస్థితి. ఇది కేవలం అటవీ సమస్య కాదు, ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారుతోంది. ఇంత జరుగుతోన్నా ఇప్పటివరకు ఎటువంటి పెద్దగా చర్యలేం కనబడడం లేదు. ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎవరిపై చర్యలు తీసుకున్నారు? ఎన్ని ఆక్రమణలను తొలగించారు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. అడవిని కాపాడకపోతే రేపు మనల్ని ఎవరు కాపాడతారు? కుక్కునూరు మండలంలో జరుగుతోన్న ఈ అక్రమాలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? ప్రభుత్వం ఎప్పుడైనా కఠిన చర్యలు తీసుకుంటుందా, లేకపోతే అడవి పూర్తిగా మాయమయ్యే వరకు చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడు ఇవే సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మొక్కలను కాపాడాలంటూ ప్రతి ఇంటికి కూడా మొక్కలు నాటాలని కూడా ప్రభుత్వం, ఏదైతే బీజేపీ ప్రభుత్వం, ఇటు ఏపీలో ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మొక్కలు నాటండి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ఎవరి ఏదైనా ఉన్నత నాయకుల యొక్క పుట్టినరోజుల సందర్భంలో కూడా ఉన్నటువంటి ఏదైతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి కూడా పుట్టినరోజుల వేడుకలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం ఇటు పోలీస్ స్టేషన్లో కానీ, అటు ఎమ్మెల్యే అలాగే ఎంపీ ఆఫీసులో, మంత్రుల ఆఫీసులో కూడా నాటే పరిస్థితి మనం దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దీనికి ఇందుకు విరుద్ధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉందో పోలవరం కాన్స్టిట్యున్సీలో, ఇక్కడ ఉన్నటువంటి పోలవరం కాన్స్టిట్యున్సీలో సుమారుగా 1000 నుంచి 1500 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి జామాయిల్ క్లోనింగ్ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి నర్సరీలు ఏదైతే ఏర్పడుతున్నాయో రోడ్డుకి ఇరువైపులా కూడా సుమారుగా ఒక 6 గ్రామాలను కలుపుకుని సుమారుగా ఒక 1000 ఉన్నటువంటి ఈ యొక్క నర్సరీలని ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా అడవులని జామాయిల్ క్లోనింగ్ సుమారుగా 20 సంవత్సరాలు పెరిగినటువంటి డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి జామాయిల్ మొక్కల్ని పూర్తిగా నరికివేయన పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పూర్తిగా సహకరించి ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ విజువల్స్తో చూస్తున్నటువంటి ఫారెస్ట్ ఆనుకుని ఇక్కడ ఉన్నటువంటి క్లోనింగ్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేశారు నర్సరీని. ఇక్కడ ముద్దులు, అదేవిధంగా జామాయిలు నరికిన తర్వాత కింద ఉన్నటువంటి ఏళ్ల తరబడేటువంటి మొక్కలు కూడా ఇక్కడ నరికి గుట్టల పైన కూడా అనాధికారికంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నర్సరీలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి
గిరిజనులకి కావలసినటువంటి సంపదని బడాబాబులు ఇక్కడ సొమ్ములు చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. అదేవిధంగా ఓ పక్కన మొక్కలను పెంచితే ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల్ని పాటించుకోకుండా ఇక్కడ బోర్లు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ 2009లో జరిగినటువంటి పోడు భూములను ప్రక్రియను కూడా ఆపిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పటికి కూడా ఈ పోడు భూములు కొట్టుకుంటూ ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల లోపల ఏదైతే డీప్ ఫారెస్ట్ ఉందో ఇక్కడ కొన్ని వందల ఎకరాలను ఇక్కడ నరికిని ఇక్కడ ఉన్నటువంటి నర్సరీని ఏర్పాటు చేసి ఇక్కడ సంపదన అంతా కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది మనం రైతులతో మాట్లాడిన పరిస్థితి అయితే మేము రైతు సాగు చేసుకుంటున్నాం, చాలా మందికి కూడా ఇక్కడ కూలీ చూపిస్తున్నాం అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చేసేది పూర్తిగా వ్యాపారమే. అందుకు విరుద్ధంగా ఇక్కడ గిరిజనులు కూడా ఈ నర్సరీని నడిపించలేని పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఎవరైతే అతిగా సంపన్న కలిగి బడాబాబులు ఎవరైతే ఉన్నారో, ఏదైనా పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ నర్సరీని ఏర్పాటు చేసుకుని అధిక సొమ్ములు చేసుకుంటూ ఆ గిరిజనులకి అన్యాయం చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా దీనిపై కూడా ఫారెస్ట్ అధికారులు కొన్ని వందల ఎకరాలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడ జామైలు మొక్కలు మన విజువల్స్లో చూడొచ్చు. జామైలు పెద్ద పెద్ద మొక్కలను కూడా నరికి వేసిన పరిస్థితి మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఈ మొక్కలను నరికి పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకి నెల ముడుపులు ముడుతున్నాయి అన్న కోణంలో కూడా కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎకరాల భూముల్లో పాటు లక్షల రూపాయలు కూడా ఇక్కడ మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా సొమ్ములు చేరుతున్నాయని కూడా ఇక్కడ అనేక ఆరోపణలు కూడా మనకి ఇక్కడ వినపడే పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. మన విజువల్స్లో ప్రత్యేకంగా మనం చూడవసరం లేదు. ఎందుకంటే సుమారుగా పోలవరం అదే జీలిమేల అశ్వారపేట నుంచి ఇటు కుకునూరు నుంచి ఒక 10 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత మళ్ళీ బోరగంపాడు వచ్చే వరకు కూడా ఇదే తరహాలో మనకి ఇక్కడికి రోడ్డుకి ఇటువైపులో అటువైపులో కూడా మనకి కనపడే పరిస్థితి ఉంది. అదేవిధంగా అల్లుగూడెంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా అవి తాత్కాలికంగా ఉన్నాయి తప్ప ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ఏ గ్రామం ఉందో ఆ గ్రామానికి దీనికి సంబంధించి పన్నులు కానీ ఆదాయం కానీ చూపిస్తుందా అన్న కోణంలో కూడా అధికార యంత్రాంగం కూడా ఆలోచన చేయవలసి ఇక్కడ పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి పూర్తిగా ఇక్కడ జరుగుతున్న దందాకు పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నట్లుగా ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు అయితే మొక్కలు ఉన్నారో వాళ్ళని ఒక క్రిమినల్స్ లాగా వ్యవహరిస్తూ చెట్లను పెంచి పరిరక్షించాల్సిన అధికారులే ఈ రోజున చెట్లను దగ్గరుంచి నడిపించి ఇటు డీప్ ఫారెస్ట్ని అనధికారికంగా కొంతమంది బడాబాబులకి సొమ్ముల కోసం కాచుల కోసం కక్కుర్తిపడి ఈ రోజున వీటిని ఈ జామైల మొక్కల్ని కూడా ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తున్నందుకు వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నటువంటి కనబడుతూ ఉంది. దీనిపై భవిష్యత్తులో మరి ఉన్నతాధికారులు దీనిపై సాగిస్తారా లేదా వాళ్ళపై ఇంకైనా చర్యలు తీసుకుంటారా లేరు కూడా వాళ్ళతోటే కలిసిపోయి కూడా ఈ యొక్క అడవి సంపదని ఏదైతే మన ప్రకృతిని కాపాడుకున్నటువంటి దిశలు దీనికి భిన్నంగా వెళ్తారన్న దాన్ని మనం వేచి చూడాల్సింది. కెమెరామెన్ బాబీతో ఏలూరు జిల్లా కుకునూరు నుంచి.